వివరించేది ఏం లేదు దీంట్లో. కాంగ్రెస్కు ఓటేస్తే కనగాలు వాగులేసినట్టు అన్నాడు. కాంగ్రెస్కి వేయొద్దు, బీజేపీకి వేయమని చెప్తున్నాడు కేసీఆర్. నిన్నటి సభ ద్వారా ఏమర్థమైంది మీకు? వేస్తే నాకేయండి, లేకపోతే బీజేపీకి వేయండి అని రెండు పార్టీల తరఫున కేసీఆర్ గారు నిన్న మున్గోడులో ప్రచారం చేసిండు. ఇప్పుడు మూడో ప్లేస్లో ఉన్న బీజేపీ గురించి ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. మునుగోడు ఎన్నికలకు మోడీకి ముడి పెడితే మోకాలకు బోడిగుండుకు ముడి పెట్టినట్టు ఉంది. మునుగోడులో రాజీనామా చేసినోడు ఒకడు, ఓట్లు అడుగుతున్నది ఒకడు, సమస్యలు చెప్తున్నది ఇంకొకడు, పరిష్కరించాల్సింది ఇంకెవడు. నిన్న ఒకవేళ ఇంత మాట్లాడినావు, ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కోసం డిమాండ్ చేయలే? డిండి ప్రాజెక్టుకు 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వమని చెప్పి అమిత్ షాని ఎందుకు డిమాండ్ చేయలే? అంటే ప్రజలకు ఉపయోగపడే ఒక్క అంశాన్ని కూడా చంద్రశేఖరరావు గారు నిన్న ప్రస్తావించలేదు, నిన్న డిమాండ్ చేయలేదు. కేవలం ఆయన వ్యూహాత్మకంగా జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ అంశాలు, డాలరు, రూపాయి, జీడిపి, అది పెరిగింది, ఇది తగ్గింది, ఆయన కండ్లో పెట్టురు, ఈయన కిండ్లో పెట్టురు అని అంటుండు. ఇక ఆయన ఏమంటారు అంటే అసలు అతను మొత్తం మునుగోడు ఉప ఎన్నికలను తప్పుదోవ పట్టించడానికి ముఖ్యమంత్రి గారు నిన్నటి సభ ద్వారా శాయశక్తుల ప్రయత్నం చేసిండు. అందుకే మేము మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మునుగోడు సమస్యల మీద చర్చ జరగాలి. బీజేపీ టీఆర్ఎస్ల మధ్య రచ్చగా మారి సమస్యలు పక్కదోవ పట్టకూడదు అనేది కాంగ్రెస్ ప్రయత్నం. అందుకే అంశాల ప్రాతిపదికన, సమస్యల ప్రాతిపదికనే మేము ఇక్కడ ప్రస్తావించినాం. ఆ అంశాలనే ప్రజలకు తీసుకెళ్ళినాం. మధు యాస్కి అన్న అంజన్ కుమార్ యాదవ్ గారికి 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఎంపీలుగా నిరంతరం తెలంగాణ కోసం కొట్లాడినరు, సొంత పార్టీని ఎదిరించారు, రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకున్నారు, పార్లమెంటును స్తంభింపజేసిండ్రు. చివరికి సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకున్నారు, సుష్మా స్వరాజ్ గారి కాళ్ళు మా పొన్నం ప్రభాకర్ గారు పట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అంటే ఇంత పోరాటం, ఇంత త్యాగాలతో మేము తెలంగాణ తెస్తాం, మమ్మల్ని అవమానించే విధంగా, అభిమానించకపోతే పర్వాలేదు, అవమానించే విధంగా చులకనగా మాట్లాడడాన్ని కడుపు మండి అదే మోతాదులో కేసీఆర్కు సమాధానం చెప్తున్నారు. ఇవాళ కంప్లీట్గా సిపిఎం ఆనాడు చిన్న రాష్ట్రాన్ని వ్యతిరేకించి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం, తెలంగాణ వద్దే వద్దు అన్న ఎంఐఎంను సంకనెత్తుకుంటాం. అంటే కేసీఆర్ అనేవాడికి అధికారము, ఆదాయము ఈ రెండు ఉంటే చాలు, ఏది ఏమైనా పర్వాలేదన్న ఆలోచన. కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే మాట్లాడినరో దానికి సంబంధించి కేసీఆర్ కూడా 2004 నుంచి 2014 వరకే ఎంపీ. మధు యాస్కి అన్న కంటే, అంజన్ కుమార్ యాదవ్ గారి కంటే సీనియర్ ఏం కాదు పార్లమెంట్లో. కేసీఆర్ 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఎంపీ. అంజన్ కుమార్ యాదవ్ గారు, మధు యాస్కి గారు కూడా 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఎంపీలు. పార్లమెంట్లో వీళ్ళెంత కొట్లాడినరు తెలంగాణ కోసం, కేసీఆర్ ఎంత కొట్లాడినో పార్లమెంట్లో రికార్డులు తీయండి. అసలు హాజరు పట్టిక తీయండి, కేసీఆర్ ఎన్ని రోజులు పార్లమెంట్కి వచ్చిండు. ఇవన్నీ పక్కన పెట్టు, తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి తలుపులు బంద్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు అసలు కేసీఆర్ లోపల ఉన్నాడా? ఆ రికార్డులు విడుదల చేయమని కేసీఆర్ను. బిల్లు ఆమోదించినప్పుడు పార్లమెంట్లో లేని కేసీఆర్ కూడా నేను తీసుకొచ్చినా అని చెప్తేగా ఇంతకంటే పచ్చి అబద్ధం ఉండదు. ఇప్పటికైనా హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.